అంటే మనకు మనలో ఏమి మనం ఆవిడ ముందు మనం ఎంత పిల్లల్ని ఆడపిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడంట ఇంకొక పెళ్లి చేసుకొని 25 సంవత్సరాల తర్వాత వస్తే ఉండముందంట. అమ్మ నేను అడిగా, అమ్మ 25 సంవత్సరాలు నీ వదిలించి పిల్లలు బాధ్యతలాగా వెళ్ళిపోయాడు కదా, ఆమె కోపడ్డావా అని అడిగా. కోపడితే మనకేం వస్తుంది అయ్యా, ఉండు నేను భోజనం పెడతాను ఉండు నేను పని చేయలేను అన్నాడంట. షుగర్ బీపీ ఉందన్నాడు. నువ్వు ఏం చేయదు కూర్చో ఊరకుండే నేను పెడతాను అన్నదంట. అది కరుణ అని చెప్పాను కదా, అది కరుణ. మనకు 2 రోజులు ఫీల్ అవుతున్నాం మనం. నిజంగా అలాంటి మనుషులను బట్టే భారతదేశం ఇంకా మనం కొంచెం ఆనందంగా ఉంటాం. అందరూ వచ్చి నేను చెప్పుకోరు వాళ్ళు. అలాంటి పరమాత్ములు ఉండబట్టే మనందరం హ్యాపీగా ఉన్నాం. బెదర్లుగా ఇంకా డౌట్స్ అడగండి, ఆపేద్దామా? గురువు తమ్ముడు అడిగాడు. అంటే మీరు చదువు రాలేదు కాబట్టి మీకు చాలా మంది అంటే తప్పుడు గురువులు కూడా దొరికిండొచ్చు. అయినా మీరు అన్ని ఆశ్రమాలు తిరిగి మా పత్రి సార్ దగ్గరే బాగా పుట్ అయిపోయినారు సార్. అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. అంటే చాలా మంది గురువుల దగ్గర భిక్షమయ్య గురి దగ్గర వెళ్ళారు, చాలా ఆశ్రమాలు తిరిగారు, కొన్ని ఇంటర్వ్యూలు చూశారు అనమాట. అవన్నీ బట్టి నాకేమనిపిస్తుంది అంటే మా గురువు గారిలో మీకు ఏం నచ్చింది అంటే ఇక్కడే అంటే నీ గురువు గారా? అదే అక్కడే అమ్మా ఏం లేదు తమ్ముడు, నువ్వు చెప్పిన కంటెంట్ అర్థమైంది మాకు. మనం ఏంటంటే మాకు అర్థమైపోయింది కంటెంట్, ఏ పాయింట్ అడుగుతున్నావు అర్థమైంది. ఏదో సరదా నవ్వుకుంటున్నాంలే. ఆయన అడిగి చెప్తాం, నువ్వు ఆయన అడిగితే దానికి ఆన్సర్ ఇస్తాడు ఎవడు భగవంతుడిని. మనకి ఏ సమయం ఏం జరగాలో, ఏ సమయంలో ఎవరు రావాలో, మనకి ఎలాంటి భార్య రావాలో, ఎలాంటి పిల్లలు రావాలో, ఎలాంటి గురువు రావాలో అది ప్రోగ్రాంలో డిజైన్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ కాదు ఏమి ఇబ్బంది పడాలి, ఈ భార్య ద్వారా అతను ఏమి ఇబ్బంది పడాలి డిజైన్లో ఉంది. కాబట్టి మేము రకరకాల తిరుగుతూ ఉంటే అందరి దగ్గర లేనిది ఏదో ఈ దగ్గర మేము చూసాం. ఆ చూసింటే మేము ముందు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము మాట్లాడతాం ఎందుకు అనుకుంటున్నావు? పత్రిక మాట్లాడాలనుకో ఏం లేదు, అవి అనుకోని మాట్లాడుతున్నాడు. ఏం లేదు అంటే నీకు అక్కడ కూడా ఇది సూక్ష్మంగా ఆలోచించాలి. ఏమడిగావంటే నువ్వంటే నీ పత్రిక గారు నాకు కనెక్ట్ చేయడం అనగా ఇప్పుడు నువ్వు అడిగిన దానికి వచ్చిన సాటిస్ఫాక్షన్ అలా ఆలోచిస్తావు. వాళ్ళందరూ ఎదవలు, వాళ్ళందరూ చెబుతున్నానయ్యా, అటు మాట్లాడకూడదు చెప్తాం, నీకు మేము చెప్తున్నాం. కాబట్టి అందరు మంచివాళ్లే. కాబట్టి అమ్మ నీకు ఎల్కేజీ గురువు నేర్పాడు. ఇప్పుడు డిగ్రీలో నువ్వు ఏదో ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నావు. నీకు 5వ క్లాసులో మనిషి 10వ క్లాసులో లేడు, 10వ క్లాసులో మనిషి 12వ క్లాసులో లేడు. డిగ్రీలో గురువు నాలో లేడు. షిఫ్ట్ అవుతా వచ్చాయి కాబట్టి ఆ షిప్పింగ్ లో వచ్చిన మనిషే ఈయన. మన లెవెల్ అంటే నేచర్ ఏంటంటే నేచర్ దగ్గర గొప్పతనం ఏంటంటే నువ్వు మెచ్యూరిటీ అయ్యే కొంది నీ లెవెల్ గురువులు మీట్ చేస్తుంది. అర్థమైపోయింది. కాబట్టి మాకు జ్ఞానం వచ్చే తెలివి కరెక్ట్ అయిన గురువు వచ్చి పడిపోయావు. నువ్వు అడుగు ఏదైనా క్వశ్చన్స్ అడుగు నువ్వు బ్రదర్. ఓకే లేదంటే అవకాశం ఇస్తాం. బాగా మీరు ఏం లేడీస్ అడగట్లేదండి, మీకు ఏమైనా డౌట్లు లేవా? సరదాగా అన్న మాట్లాడుతుంది. ఆలోచనలో ఉంటారు, ఏం అడుగుదామని ఆలోచన ఉంటారు. గురుగారు అడుగుతున్నారు, సరదాగా మాట్లాడుకుంది తప్పులేదు. అడుగు. అవన్నీ రావడానికి మన పూర్వజన్మ కర్మలా లేదా ఇప్పుడు చేసిన కర్మలా ఏ రకంగా ఇవి మనకు ఇవ్వబడుతున్నాయి? ఎక్సలెంట్ పాయింట్ గురుగారు అడిగారు.
మీ అన్నదమ్ములు అడిగారు గురుగారు. నేను ఒకటి చెప్తా, నోటి చెప్తా. మాకేంటి మా ఇద్దరు ఏంటంటే ఏ బి 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. గత జన్మ కర్మలు లేవు, భవిష్యత్తు కర్మ లేదు. అది ఏంటంటే ఎలా అంటారంటే భగవంతుడు ఇచ్చింది ఏంటంటే మనకు వచ్చే ప్రాబ్లం మొత్తం ఏంటంటే ఎంతవరకు నువ్వు పేషెన్స్ దాన్ని తీసుకున్నావు, టెస్ట్ చేస్తానని పెట్టిన ఒక ఇదే తప్పక ఏమి. నేను చెప్తా. అది ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చింది, ఏమంటే నేను చాలా మంచిగా నేను సేవ చేస్తాను, ధ్యానం చేస్తాను, నాకు ఎందుకంటే ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అడుగుతాం మనం. కరెక్టేగా? నా బంగారం కరెక్ట్ కనెక్ట్ అయింది. నీ మొక్కలో చూడు, నువ్వు ఏం అడుగుతున్నావు అది మాకు వచ్చింది. అందుకని ఆయన క్వశ్చన్ అడిగినా నీకెళ్ళి చెబుతున్నా. గురుగారికి అక్కర్లేదు, ఆయన అడిగిన కరెక్ట్ వచ్చింది కరెక్ట్. అప్పుడు మేమేమంటా అంటే అమ్మ నువ్వు గత జన్మలో నువ్వు ఆ పని చేశావు కాబట్టి నీకు వచ్చింది అంటే నీ కర్మ అంతే అనం. నేను అడుగుతాను తల్లి, నీ కర్మ అంతే అని మేము చెప్పమంటున్నా. చెబుతాను ఇను, అర్థమైందా? దానికి చెబుతాం రీజన్స్. ఇప్పుడు నీ కాలు నొప్పి వచ్చిందిగా, ఓకే, నేనేమనుకుంటున్నావు నా కాలు నొప్పి వచ్చింది అనుకుంటున్నావు, అనుకున్నావు. ఎందుకనంటే మీకు కాలు నొప్పి వచ్చినా, మీకు షుగరు బీపీలు వచ్చినా, నీకు అప్పులు బాధ వచ్చినా, మీ హస్బెండ్ నేను తిడుతున్నాను అనుకోండి, అది కర్మ కాదు, నీకు వరం. ఎవరైనా కాలు నీ తెలియకుండా కాలు దొక్కారు అనుకోండి, థ్యాంక్స్ అండి అనాలి. ఎందుకు అనాలి? నీ ప్రయోగం లేకుండా ఏదొచ్చినా అది థ్యాంక్సే, వరమే. కరెక్టా? ఏది నువ్వు బీపీ షుగర్ బాగా ఫుల్ బాటలు తాగి కిడ్నీ చెడిపోతే అది మేము చెప్పలేము. నువ్వు పర్ఫెక్ట్గా ఉండి ఏది చేయకుండా నీకు ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, దాన్ని నీకు తెలియటానికి కోసం వచ్చింది అది. కరెక్ట్ తల్లి? తర్వాత ఇంకోటి ఏంటమ్మా, మనందరం భూమి మీద ఎందుకు వచ్చామనుకుంటున్నాము? డబ్బులు చూడడం వచ్చామా? పేరు చంపడానికి వచ్చామా? చీరలు కట్టుకోవడానికి వచ్చామా? నగరేసుకోవడానికి వచ్చామా? ఏ కాదు. మనమంతా అబ్జర్వేషన్ చేసి, అంటే దీన్ని కాలు నొప్పొచ్చుద్ది, ఇది నశించుద్ది, ఇది తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి భగవంతుడు చెప్పడానికి వచ్చాం. ఆయన అప్పుడు అడుగుతాడు, మ్యాన్ గారు ఏం చేశాడు, ఆయన తిట్టాడు కొట్టాడు, ఓహో ఇది కొడతాడా తిడతాడు కావాలి, ఓహో మానవ జీవితం ఇది కాబట్టి కావాలా, ఓకే ఓకే, ఈ దేహానికి నశిస్తు కావాలి, ఓహో దీనికి జబ్బులు వస్తాయి కావాలా, ఓహో జబ్బులు వస్తాయా, అంటే ఏ బాధలు వస్తాయా, అంటే ఇది కాదే, చచ్చిపోద్దా ఇది కాదు అలా వెనక్కరా, చచ్చిపోయేది కాదు, బాధలు వచ్చేది కాదు, భయం వచ్చేది కాదు. దీని కథ చెబుతానండి, చాలా చెప్పిన కథ ఇప్పుడు చెబుతాం మీకు. మనిషి పుట్టినప్పుడు పిల్లోడు ఏడవాలి, కరెక్టేగా? ఏడకపోతే నర్సు పిల్ల మీద కొట్టి ఏడిపిస్తుందిగా, కరెక్టేగా? మీ అందరూ తెలుసు, మీ పిల్లగానే ఉన్నారు, కరెక్టేగా? భగవాన్ దృష్టిలో పిల్లోడు పుట్టినప్పుడు ఏడవాలి, చచ్చిపోయేటప్పుడు నవ్వాలి మనిషి. ఇది ఆత్మస్థితి, కరెక్టా? మనం రివర్స్లో చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? సరే ఏంటి, అప్పుడు ఒక రామాయణం, మన అందరం రామాయణం సినిమా నాటకం చూడడానికి వెళ్ళామమ్మా, ఈ నాటకం వేస్తున్నాం. ఈరోజు రాముడు గారు సీత గారు అన్నా నిద్రపోయలేదు, మనందరం నిద్రపోయాం. తెల్లారి నాటకం అయిపోయింది, తెల్లారుదామునా లేచి వెళ్తున్నాం. అప్పుడు లేకుంగలే టైం నాటకం అయింది, లేపాం, లేకుంగలే లేచే నేను తక్కువ అడిగా, ఏమంటే రే రాముడు సీత గారు అన్నారు, వాళ్ళు ఏమో అన్న చెల్లెళ్ళు అవుతారా, ఏమవుతారు అంటే మనం ఏంటి నిద్ర రామాయణం వినలేంటేగా, అప్పుడేమన్నాడు, నిద్రపోయావా అంటాడు కదా. ఇప్పుడు అర్థం కాదు నీకు, రాముడు సీత అన్నావు, పడుకున్నావు, వాళ్ళు ఏమవుతారు వాళ్ళు, ఈ సీత వెళ్ళింది అరణ్యానికి వెళ్ళింది, ఆమె తీసుకెళ్ళి నువ్వు మర్చిపోయావు తెలీదు. అట్లే 70-80 సంవత్సరాలు పుట్టినప్పుడు ఏడిసేవు, 70-80 సంవత్సరాలు పరిగెత్తేవు, జాబ్ చేసేది, పిల్లలు కన్నావు, అది అన్నావు, ఇదన్నా పరిగెత్తేవు, వెళ్ళావు, చచ్చిపోయాడు చూసావు, బతికాడు చూసావు. కొద్ది క్షణాలు డాక్టర్ లాభం లేదండి అన్నాడు, డాక్టర్ గారు కాపాడండి సార్, ఆ పిల్లలు ఏడుతున్నావు అనుకోండి. అప్పుడు ఈ 70-80 సంవత్సరాలు నువ్వు చూడలా, నిద్రపోయావు.
అర్థమైందా? జీవితం నీకు అర్థం కాలా? అర్థం కాలేదంటే నిద్రపోయినట్టే కదా. అర్థమైందంటే నవ్వుతావు కదా. బుద్ధుడు ఏమన్నారు? బుద్ధుడు చచ్చిపోతే నేను చచ్చిపోతాను రండి అడగండి క్వశ్చన్స్ అని అర్థమైంది జీవితం. బుద్ధుడు రమణ నిద్రపోలే ఆయన. మనం నిద్రపెట్టి నా ఫ్యామిలీ నా పిల్లలు పరిగెత్తి 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 ఏడుతుంటే ఏంటిది ముసల్తా అవుతుంది ఏంటి మరణిస్తుంది డబ్బులు వస్తుందని నమ్మాలి కదా. గమనించడానికి వచ్చావు అన్న పిలవాలి. నేను వేరే నేను కొంచెం జనాలు చచ్చిపోతున్నా, నేను నా మాటలు ఎవరు వింటారా? వినండి, ఏమన్నా నా దగ్గర అనుభవాలు తీసుకోండి, కొంచెం చచ్చిపోతా రండి 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 పిలవాలి అందరినీ. హాస్పిటల్ మంచాలు పెట్టి కాపాడండి సార్ డాక్టర్ గారు అని అనకూడదు. అర్థమైంది తల్లి? అంటే మీకు కరెక్ట్గా జీవితం అర్థమైతే అర్థం కాకపోతే ఏడవడం తప్పులేదు. మేము తప్పు, ఏడవడం తప్పు కాదన్న. కాబట్టి తల్లి అంటే ఇప్పుడు మనకి కర్మలు అన్నారు కదా, కర్మ అనేది అంటే మాకు తెలిసిన అనుభవం అంటే రకరకాలు చెప్తారు కదా, గత కర్మ ఉంటుంది అనేది చెప్తున్నారు రకరకాలుగా. మా దృష్టిలో నీకు బాగా గాఢ నిద్రలో కాలు నొప్పి ఉందా? లేదు. మరి ఇప్పుడే వెళ్ళిపోతే నేను ఉంటుంది అంటే అర్జుడు అట్లా వెలుగు రాకుండా సరిపోద్ది. అయ్యా భగవంతుడా నన్ను లేపకాకాయను మేము అదే చెబుతాం. బతికుండగానే చనిపోవాలి మనిషి. మేమంటాం ఎట్లా? కాదు చనిపోవడం అంటే చచ్చిపోవడం అట్ట కాదు, దేహం మీద మమకారం చచ్చిపోవాలి, సంసారం మీద మమకారం తెచ్చుకోవాలి. గుడ్ చేసుకో. భగవంతుడు నీకు ఎన్న ధ్యానం ఇచ్చాడంటే నువ్వు కొనుక్కొని ధ్యానం చేసి ఇచ్చాడు. అయ్యా కొనుక్కొని చేస్తున్న ధ్యానం కాలు చేయి శరీరం పెట్టుకో, సారీ కాలు పెట్టి ఇలా పెట్టి ధ్యానం చేయి, దాన్ని ఉపయోగించుకో. బాధపడగాక, కాలు మీద ఇసుకుపడగాక. అమ్మా థ్యాంక్ యూ. రేపటి నుంచి నువ్వేం చేస్తావు తల్లి, నువ్వు ధ్యానం కూర్చున్నప్పుడు ఒకటి చేయాలి. నీకు అలా కళ్ళు కూర్చున్నప్పుడు భగవంతుడా మేం చేసేది చెప్తాను నీకు. భగవంతుడా నా ఇష్టానికి రాలా, నువ్వు రప్పించావు. ఈ లోపల మాట్లాడటానికి, వినటానికి, చూస్తానికి ఆ శక్తి మొత్తం నువ్వే. ఈ దేహాన్ని నొప్పి తెప్పించుకుంటావా, జబ్బు తెప్పించుకుంటావా, నా చేత పని చేయించుకుంటావా, నీ ఇష్టం. భగవంతుడు నీకిష్టం, నీ పనిముట్టిది కాబట్టి నొప్పి తెచ్చుకొని మూల పెట్టుకుంటే నీ ఇష్టం, బాగు చేసుకున్న వాళ్ళు పని చేయించుకుంటే నీ ఇష్టం. నాయన నాకు దీంతో ఏ సంబంధం లేదు, నాకు నువ్వు ఒక్కడవే కావాలి అని ధ్యానం చేయండి. అది మేము చేస్తాం. ఓకే, అడగండి. రేపు ధ్యానం చేసేటప్పుడు ఇదే ఉండాలి. ఓకే, ఇంకెవరైనా అడగండి. లాస్ట్ క్వశ్చన్. ధ్యానం చేయడం కోసం మరి బుద్ధ విగ్రహాన్ని కాంపౌండ్లో పెట్టుకున్నాను అంటే మీరు నేచర్ని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు? నేచర్లో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకొని మీరు ధ్యానం చేయడం మీరు చూస్తారు. నేచర్ని స్పెషల్గా ఎందుకు అనుకున్నానంటే మేమేంటంటే తల్లి ఈ రోడ్ల పక్కన ఇంట్లో ఏంటంటే ఎన్ని మనుషులు చూస్తున్నాయి. నేచర్లో ఏంటంటే మమ్మల్ని చూసి అనుకున్నామంటే ఆకాశం చూస్తుంది మమ్మల్ని, చెట్లు చూస్తున్నాయి నిన్ను, చెట్లు గాలి కొట్టాడు ఎలా ఎలా తలుగుతుంది నిన్ను చూస్తుంటది. సూర్యుడు చూస్తున్నాడు నిన్ను, చంద్రుడు చూస్తున్నాడు నిన్ను, పక్షులు చూస్తున్నాయి నిన్ను, భూమి కాలు పెడుతుంటే స్పర్శిస్తుంది. నువ్వు ఒంటరిగా నువ్వు పోయి ఒక వాకింగ్ చేస్తున్నాడు, ఫారెస్ట్ నడుస్తున్నప్పుడు ఆకాశం చూస్తుంది, గాలి బాడీ తాగుతుంది. నా బిడ్డ నా ఒడిలోకి వచ్చాడని చెట్లు మొత్తం, చెట్లు పలకదు కదా ఎవరు, చెట్లన్నీ వెల్కమ్ 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 అంటున్నాయి. కాబట్టి ప్రకృతిని కానీ ఆసక్తి మొదలు పెడితే భగవంతుడితో అర్థమవుతుంది, మీకు భగవంతుడితో అర్థమవుతుంది. అందుకని ఇంట్లో కూర్చొని చేయడం తప్పు అంటలేదు. కాబట్టి మీ ఆటోకి పోవడానికి అవకాశం లేదు కాబట్టి మాకు భగవంతుడు అవకాశం ఇచ్చారు కాబట్టి కర్రలు పెట్టుకుని నడుస్తున్నాం గాడి. ఎందుకు చుట్టూరు ఫారెస్ట్ చాలా ఉంది ఇక్కడ, చూస్తారు కొండలు. ఇప్పుడంతా వన్ వీక్ ఒక మాలు కూడా మీరు కూడా ట్రెక్కింగ్ ఎవరో మీ హెడ్ లాగా ఉండండి. లేడీస్ లో మీరు ఉండండి, బంగారు తల్లి ఉంది, మంచి పాటలు పాడి మగవాళ్ళు ఊరు తీసుకెళ్ళబాకండి. వెళ్తే మగవాళ్ళు సపరేట్గా వెళ్ళండి. చెబుతున్నా చిన్న ఫారెస్ట్కి వెళ్ళి కూర్చొని నడవండి, ఏం మాట్లాడొద్దు. మేము ఇప్పుడు వస్తూ ఒక 40 మినిట్స్ ఎంతసేపు నడిచామైనా కొండలకు వెళ్ళిపోయాం ఇద్దరం కర్రలు తీసుకొని. జనం అందరూ ఊరే పిచ్చోళ్ళు ఎందుకు నడుతున్నారా మీరు? మాకు తెలియదు ఎందుకు నడుతున్నాము. తెలిసి నడితే జీవతత్వం, తెలియకుండా నడవాలి. తెలియకుండా నడితే ఎందుకు నడుతున్నాం మాకే తెలియదు.
తెలిసి నడితే జీవుడు, తెలియకుండా నడితే భగవంతుడు. ఏ పని చేసినా అర్థం ఉండకూడదు. మేము చెప్పిన రమణ మహర్షి చెప్పాడు. గుడ్. అడుగు బంగారం. ఇప్పుడు 1 కిలోమీటర్ చర్చ్ ఉంటుంది సార్, జరగకుండా సార్ మా ఊరి కాడ నుంచి స్టేజ్ కాడ నుంచి జరగకుండా సార్ నడిచిపోతాను. అక్కడ నడిచొస్తా. ఇక్కడికి ఇంటి కాడ దగ్గర ఎక్కడ నడచలేదు సార్. మంచిది. అదే ఏం కొండది ప్రకృతికి నువ్వు నచ్చిన బిడ్డవి. లేదు నెక్స్ట్ అది జరగకుండా సరే మేము ఇది అబ్బోతాం. మీ అందరిగా సరదా నడిచి వెళ్దాం. రియల్గా జోక్ కాదు. వద్దు, దేవుళ్ళ దగ్గరికి వద్దు. అయ్యి భక్తులు కోరికలు వెళ్తారు. కొండకి మనం సపరేట్గా వెళ్దాం. ఏం లేదు, మా గుడికి వెళ్ళిన కాడ నుంచి మనుషులు ఎక్కువ ఉంటున్నారు కదా. మనుషుల కాడ నుంచి ఏం చేస్తుందంటే వాళ్ళు కోరికలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ చీరలు, వాళ్ళ బంగారాలు, వాళ్ళ మంచితనం, వాళ్ళ తల దూకులు అన్ని మనకి గుర్తులు వస్తాయి. తలెట్ట దూకుంది, ఆవిడకి బట్ట తల ఉంది, గుర్తొచ్చేస్తాయి. ఆవిడ మెల్ల నగలేసుకుంది, ఆవిడ చెప్పులు వేసుకోలేదు, ఆవిడ ఎర్రగా ఉంది, నల్లగా ఉంది. ఇవన్నీ ఉండకూడదు. అదే ఫారెస్ట్లోకి వెళ్ళావు అనుకోండి, ఈ చెట్టు ఎర్రగా ఉంది, ఈ చెట్టు నల్లగా ఉంది అంటావా? సూర్యుడు ఎర్రగా ఉన్నాడు, చంద్రుడు తెల్లగా ఉన్నాడు అనవగా నువ్వు చూస్తావు. అందుకని మనుషులు సావాసం కదా పెట్టుకోబాకండి. థ్యాంక్ యూ బంగారాలు, ఎంతసేపు మా మాట్లాడినందుకు. సరే, ఒక ధ్యానం చేపిస్తాము. మేము హిమాలయాలు నడుస్తున్నప్పుడు ఒక వేగి మా దగ్గరికి వచ్చి, నేను మనుషుల్లోకి వెళ్ళలేనయ్యా, 3 మంత్రోపదేశం ఇస్తా, అది మీకు మీ రిలేషన్కి ఎవడికి పనికిరాదు, నా అన్నవాడు పనికిరాదు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు. బయట మనం అంటే నా అనేవాడు లేకుండా ఇవ్వమన్నాడు. అది మీకు మంత్రోపదేశం ఇస్తాము. మీరు మా వాళ్ళేను, అందరూ అనే భావన లేకుండా ఉండాలి కదా. ఆత్మబంధువులకే, బెడ్ రిలేషన్స్కి వద్దు, ఆత్మబంధువులకి ఇవ్వండి అన్నారు. ఎవరు విడివేడి ఆత్మబంధువులు. గుడ్, కూర్చోండి, కళ్ళు మూసుకోండి. లాస్ట్ అమ్మ పాట పాడి ఫినిష్ చేసింది. ఏంది అమ్మా? ఇది ఒక 41 days ఇలా ధ్యానంకి ఇచ్చినప్పుడు ఫినిషింగ్లో ఆ ఎనర్జీని, ఆ గురువుని, ఇప్పుడు మేము చెప్పాం కదా, ఆ గురువుని మీరు వెల్కమ్ చెప్పుకొని ఈ బాడీలో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ భూమికి ఇచ్చేయండి, కాస్మిక్ ఎనర్జీ మీ దగ్గర. గుడ్ అమ్మా, థ్యాంక్స్. ఆ గురువుకి థ్యాంక్స్ చెప్దాం. చెప్పండి. ఎందుకంటే హిమాలయ గురువులు చాలామంది వాళ్ళు తపస్సు చేస్తారు, కానీ మనుషుల్లోకి వచ్చి రాలేరు. కొంతమంది వాళ్ళ రూపాలే బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ. ఫినిష్ చేయండి. మంచిగా బంగారు తల్లి ఒక పాట పాడుతుంది, పాట పాడిస్తూ రండి. వీలయ్యమ్మా, వీలయ్య బంగారం 5 గంటల నుండి కూర్చొని ఆత్మబంధువులకు నమస్కారం. ఈరోజు మనకి అసలు ఊహించలేదు, ఎప్పటి నుంచో ఒక తపన, మన ద్రోణాచలం పావనం అయిపోయింది సార్ వల్ల రాకతో. ఒకసారి గట్టి క్లాప్స్ కోసం. మా సార్ వల్ల అన్ని ఊరు తిరుగుతారు, మా ఊరికి దర్శనం అనుకునే వాళ్ళము. ఆ పరమాత్మ మరి వాళ్ళలో ఉండి ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఒక చిన్న పాట, మనందరం కూడా, మీరందరూ కూడా ఆధ్యాత్మిక మహాశివుని పాట. మన సార్ వాళ్ళు ఎక్కువ భగవంతుడు, పరమాత్మ, సద్గురువు అనే పదాలతో ఎక్కువ మనకి ఆత్మజ్ఞానం బోధించారు. చాలా అద్భుతంగా, చాలా నవ్వుగా, అందరూ చాలా ఎప్పుడు సీరియస్గా ఉండే వాళ్ళు అందరినీ నవ్వించారు సార్ వాళ్ళు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు చక్కగా ఆ పాటలో ప్రతి ఒక్కరూ శివయ్య రావయ్య, శివయ్య రావయ్య అనే దగ్గర మరి పలకాలని కోరుకుంటూ ఈ పాట మనందరికి వస్తాం. ఎక్కడున్నావో శివయ్య, ఎక్కడున్నావో రావయ్య, అంతట నీవే శివయ్య, అఖలింగేశ్వరుడవు నీవయ్య. ఎక్కడున్నావో శివయ్య, శివయ్య రావయ్య, శివయ్య రావయ్య, శివయ్య 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 రావయ్య రావయ్య
శివయ్య 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 రావయ్య 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 ఎక్కడున్నావో శివయ్య ఏములున్నావో రావయ్య అంతట నీవే శివయ్య ఆత్మలింగేశ్వరుడవు నీవయ్య ఎక్కడున్నావో శివయ్య సర్వప్రాణిలోన శివయ్య ప్రాణంగా ఉన్నావు నీవయ్య సద్గురులోన శివయ్య జ్ఞానంగా వెలిగేవు నీవయ్య విశ్వమంతటా శివయ్య ఆనందంగా ఉన్నావు నీవయ్య చిదవస్వం రాసి శివయ్య అంత శూన్యమే అన్నావు నీవయ్య ఎక్కడున్నావో శివయ్య ఏమోనున్నావో రావయ్య అంతట నీవే శివయ్య ఆత్మలింగేశ్వరుడవు నీవయ్య ఎక్కడున్నావో శివయ్య అర్ధనారివై శివయ్య నిర్మలమన్నావు నీవయ్య తలపైన గంగొచ్చి శివయ్య అమృత జలమంటే నీవయ్య భూమని శంకుది శివయ్య సమాధి స్థితి అంటే నీవయ్య కంటకలం దాచి శివయ్య కర్మదత్తం అంటే నీవయ్య ఎక్కడున్నావో శివయ్య ఏములనున్నావో రావయ్య అంతట నీవే శివయ్య ఆత్మలింగేశ్వరుడవు నీవయ్య ఎక్కడున్నావో వెనకాల వచ్చాం అట్లా. అంతట నీవే శివయ్య ఆత్మలింగేశ్వరుడవు నీవయ్య ఎక్కడున్నావో శివయ్య శివయ్య వెలిగి ఉన్నావు నీవయ్య నగరంలోన శివయ్య సదనందుడైతే శివయ్య సర్వభద్రంలో శివయ్య జ్ఞానపత్రిమతి శివయ్య జ్యోతిర్లింగంలో శివయ్య ఆత్మలింగేశ్వరుడు శివయ్య ఎక్కడున్నావో శివయ్య ఏములనున్నావో రావయ్య అంతట నీవే శివయ్య ఆత్మలింగేశ్వరుడవు శివయ్య ఎక్కడున్నావో శివయ్య శివయ్య రావయ్య శివయ్య రావయ్య శివయ్య 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 రావయ్య 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 శివయ్య 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 రావయ్య 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 అంతా శివోహం అది అంతా పరశూన్యమే మనం తెలుసుకొని మరి ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరమున సాగిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరమున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జై శంకర జగత్ కి జ్ఞాన జగత్ కి ఎలిమెంట్ జగత్ కి శాంతి జగత్ కి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కి జై. ఎలా ఉందండి క్లాస్ ఈరోజు సార్ వాళ్ళది మనకి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఏమి ఇచ్చారు సార్ వాళ్ళు మనకు జ్ఞాన సందేశాన్ని ఇప్పుడు చివరిగా మనకి ధ్యానము అందించారు కదా. మనకి వచ్చే నెల 16 నుంచి 22 వరకు తిరుపతిలో అంత ప్రపంచ శాంతి కోసం మహాయజ్ఞం జరుపుతున్నారు. పిరమిడ్ సిఎంసి ఛానల్ వాళ్ళందరూ యాజమాన్యం. అక్కడ సమయం ఉంటే అక్కడికి అందరూ వెళ్ళి పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేము కూడా వస్తాం, వెళ్దాం. మేము కూడా వస్తాం. థ్యాంక్ యూ గారు. సార్ మీకు చాలా గొప్పలనుకుంటే నాకు నువ్వే శివయ్య. ఓకే మాస్టర్ గారు, ఒకసారి మన గురువు గారు అయినటువంటి
రామలక్ష్మణ్ మాస్టర్స్ గారికి డోర్ వేదవ్యాస పిరమిడ్ సెంటర్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈరోజు నిజంగా నవ్వంటే ఎలా ఉంటుందో ఈ రోజు మనకందరికి చూపించారు. కాబట్టి మరొకసారి వారికి మనం చిరు సన్మానం చేసుకున్నాం. మన డోర్ వేదవ్యాస పిరమిడ్ సెంటర్ గురించి శ్రీనివాసు సార్, ప్రవీణ మేడం రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. పర్లేదు. పెద్దవాళ్ళు కదా బాధ సురేష్ తీసుకోండి. ఏమిటంటే కృష్ణాష్టమి. మామూలుగా అందరూ చిన్ని చిన్ని పాదాలు వేసుకొని ఇంట్లో పిలుచుకుంటారు. సార్ రండి కొంచెం. థ్యాంక్ యూ తాయి. తమిళ తెలుగా? తమిళ ఓకే.